పిచ్చివాడా, నువ్వు ఏం చేస్తున్నావు? పిచ్చివాణ్ణి కాదు డూడ్, రిక్కీ రోలర్, చాలా గొప్ప స్కేటర్ని. ఇప్పుడు నేను ఒక పెద్ద రేస్ కోసం వెళ్తున్నాను. వావ్! ఈ ఎగ్జిబిషన్ లో ఉన్న అన్ని వస్తువులు 3000 సంవత్సరాల ముందు వంట. అంత పురాతనమైన వస్తువుని 1 వర్డ్ లో చెప్పాలంటే యాంటిక్. ఓరి నాయనో, 3000 సంవత్సరం పాత యాంటిక్ లేయర్ లో ఫుడ్ ఉంటే అది మనం తీసి చాలా యాంటిక్ గా తినొచ్చు కదా. నేను కొంచెం తింటాను. టోనీ బాస్, ఇది పోయిన వారం మీరు చేసిన కలెక్షన్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. అయ్యుండొచ్చు, కానీ ఈ విషయం నీకెలా తెలుసు? ఎందుకంటే ఇంత చేంజ్ ని పూర్వ జన్మలో మీ దగ్గరే ఉండుంటుంది అనిపించింది. ఎంత ధైర్యం! టోనీ ఒక గుద్దు గుద్దితే దెబ్బ పిడుగులాగా ఉంటుంది. రండి సన్ సిటీ నివాసులారా, నా ప్రియమైన ప్రజలారా, యువర్ అటెన్షన్ ప్లీజ్. మేయర్ అంకుల్, అటెన్షన్ మేము మీకు ఇచ్చేస్తే మరి మేమెక్కడ నిలబడాలి? అరెరే, టోనీ అడిగే ఇలాంటి క్వశ్చన్స్ ని 2 వర్డ్స్ లో చెప్పాలంటే ఫుల్ క్వశ్చన్. టోనీ బాస్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఆయనే చేసేసింది పెద్ద ఫూలు. ఈ రోజు మీ అందరికీ నేను ఒక కొత్త విషయాన్ని చూపించబోతున్నాను. అది సరికొత్త డాన్సింగ్ డాల్. కాదు కాదు, అది 3000 సంవత్సరాల క్రితమే ఉన్న డాన్సింగ్ డాల్. ఇన్ని సంవత్సరాలుగా ఎలా డాన్స్ చేస్తుందో ఎవరికీ తెలియదు. ప్రపంచంలో ఇలాంటి 3 డాన్సింగ్ డాల్స్ ఉన్నాయి. ఈయన, మీనా, డికా. కానీ ఈయన ఒక ఎగ్జిబిషన్ లో దొంగలించబడిందట. అప్పటి నుంచే మీనా, డికానే ఉన్నారు. కరెక్టేనా మేయర్ అంకుల్? నువ్వు సరిగ్గా చెప్పావు. నేను కనుక లేకపోతే ఈ మీనా డికాని కూడా ఎవరైనా దొంగిలించుకుని వెళ్ళిపోయేవారు. నేను ఒంటరిగా ఆ దొంగలతో పోరాడి దీన్ని దక్కించుకున్నాను. అవును, ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే వెంటనే గాలి వీచి నేను కింద పడిపోతాను. మేయర్ అంకుల్ జారిపడి పడిపోయారు. అలా అయితే ఆయన అబద్ధం చెప్తున్నారనుకుంటా. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. అరే, ఎవరు నువ్వు? ఎందుకని ఇక్కడికి వచ్చి ఇలా చేస్తున్నావు? రిక్కీ రోలర్, చాలా గొప్ప స్కేటర్ని. నేను చేసింది పిచ్చి పని కాదు, దొంగతనం అని చెప్పొచ్చు. తన డాన్సింగ్ డాల్ ని తీసుకొని పారిపోవాలనుకుంటున్నారు. ఇప్పుడు నా కళ్ళ ముందే దొంగిలించుకుని వెళ్ళిపోయారు. మీరు ఏడవకండి అంకుల్, కిక్కో ఆ డాన్సింగ్ డాల్ ని తప్పకుండా తీసుకొస్తాడు. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి.
కికో నా బలం సూపర్ స్పీడ్ సాయం చేయుట నాకు భలే ఇష్టమరే శత్రువులు నన్ను ఓడించుట కష్టం దూరమైన పైనానికి తోడుంటాను తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా సూపర్ స్పీడో, రిక్కీ రోలర్ అన్న డాన్సింగ్ డాల్స్ ని తీసుకుని పారిపోతున్నారు. త్వరగా ఫాలో చేయి. డోంట్ వరీ కికో. Ricky roller, stop. Kiko Speedo's right behind you, bomb. If you ever mess with us, we will turn you into dust. Ricky Roller, you can try, but it's time to say goodbye. Ricky Roller, stop. Kiko Speedo's right behind you, bomb. Go and try what you can do, but it's time justice is due. Ricky Roller, it's your fault. We will take the dancing doll. వావ్ మ్యాన్, ఈ కారు నిజంగా అమేజింగ్ గా ఉంది, కానీ నాకంటే అమేజింగ్ ఏం కాదు. సూపర్ స్పీడో, అక్కడ స్టెప్స్ ఉన్నాయి. వరీ నాట్ బడీ కికో. ఓ మ్యాన్, ఈ కారు నా వెనకాలే వస్తోంది. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 22 ని అప్లై చేయి. ఓకే డూడ్, యాక్టివేట్ ఫార్ములా నెంబర్ 22. బాక్సింగ్ పంచ్ను ఉపయోగించి ఆ రిక్కీ రోలర్ ని అడ్డుకోబోతున్నాను. ఎవరు నువ్వు? కిక్కో, తప్పు చేసే వాళ్ళని ఆపడమే నా పని. మీరు దొంగలించిన డాన్సింగ్ డాల్ ని నాకిచ్చేసి సరైన పనిని చెయ్యండి. నా దగ్గర కూడా ఒక ఐడియా ఉంది. నేను చేసే రాంగ్ పనిని కాపాడుకోవడం కోసం ఇంకొక రాంగ్ పని కూడా చేస్తాను. డాన్సింగ్ డాల్స్ నా యాంటిక్ కలెక్షన్స్ లో ఇవే చాలా గొప్పగా ఉంటాయి. ఈయన యాంటికా. కానీ ఈ కలెక్షన్ పూర్తి కావాలంటే ఇక్కడికి మీనా కూడా రావాలి. ఈయన మీనా డీకా. ఐ ప్రామిస్ యూ డాల్స్, త్వరలోనే మీనా మీతో వచ్చి కలుస్తుంది. అరే, ఈయనని ఇదివరకే దొంగిలించారు, ఇప్పుడు డీకాను కూడా దొంగిలించేశారు. ఇప్పుడు ఇక మిగిలింది మీనా మాత్రమే. దీన్ని చూస్తుంటే నాకు వెక్కి వెక్కి ఏడవాలనిపిస్తోంది. అందరూ హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తే దాని పేరు మస్తు. ఏమీ తినకుండా పడుకున్నారంటే దాని పేరు పస్తు. ఇకపైన ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎలాగైనా సరే ఆ రిక్కీ రోలర్ని పట్టుకుని తీరాల్సిందే. అది ఈ ప్రపంచంలో నా వల్ల మాత్రమే అవుతుంది. అమ్మో సార్, ఎలా సార్ ఊపిరి పీల్చుకోకుండా మాట్లాడగలుగుతున్నారు? ఇదిగో ఈ నోట్ ప్యాడ్ లో మీరు చెప్పిన విషయాలన్నింటినీ నేను నోట్ చేసుకుంటాను సార్. గుడ్ ఆఫ్టర్నూన్ జట్పట్ అంకుల్. గుడ్ ఆఫ్టర్నూన్ కిక్కో. చట్నీ చేయడానికి కొబ్బరికాయని పచ్చిమిరపకాయని తీసుకువెళ్ళినవాడు ఖచ్చితంగా శనగపప్పు కోసం కూడా వచ్చి తీరాల్సిందే.
మీరు ఏం చెప్తున్నారు? చూస్తావేంట్రా జూనియర్, వాళ్ళకి చెప్పు. మన సార్ ఏం చెప్పదలుచుకున్నారంటే ఆ రిక్కీ రోలర్ ఉన్నాడు కదా, వాడు ఏను డిగాని దొంగిలించాడు. వాడు మీనాను దొంగిలించడానికి కూడా ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. అప్పుడు మనందరం కలిసి వాడిని పట్టుకుందాం, సరేనా సార్? రైట్. వావ్, ప్లాన్లన్నీ చాలా బాగున్నాయి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇప్పుడు మనం ఈ డాన్సింగ్ డాల్ ని ఎక్కడ తెలుసా దాచిపెట్టబోతున్నాం? ఆ చోట్ని రిక్కీ రోలర్ వల్ల కనిపెట్టడానికే అవదు. ఒకవేళ తప్పించుకున్నా అస్సలు కనిపెట్టలేరు. మన సన్ సిటీలో అటువంటి చోటు ఎక్కడుంది? కికో, డాన్సింగ్ డాల్ ని సన్ సిటీ స్టాచ్యూ మీద పెట్టాలన్న దాన్ని 1 వర్డ్ లో చెప్పాలంటే ఎక్సలెంట్. ఇప్పుడు రిక్కీ రోలర్ కి ఈ స్టాట్యూ లోపలికి వెళ్ళడానికి ఇదిగో ఈ దారిని మాత్రమే ఉపయోగించి తీరాలి. అప్పుడు రిక్కీ రోలర్ ని మనం ఈజీగా పట్టుకోవచ్చు. రిక్కీ రోలర్ చాలా గొప్ప స్కేటర్. డాన్సింగ్ డాల్ ని దొంగతనం చేయడం కోసం వచ్చేస్తున్నాను. చూడండి. ఏమైంది? నేను ఇప్పటి వరకు ఇలాంటి ఒక స్టంట్ ని అస్సలు చూడలేదు. నేను చూడలేదు. హలో మీనా మ్యాన్, ఈ రోజుతో నా డాన్సింగ్ డాల్ కలెక్షన్ కంప్లీట్ అయిపోతుంది. ఈనా మీనా డీకా. ఓ నో! అరే, రిక్కీ రోలర్ వచ్చి మీనాను కూడా ఎత్తుకు వెళ్ళిపోయాడు. ఆవే పరిగెడుతుంది కానీ పులి 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 దాక్కుని వేటాడుతుంది. మీకు అర్థమేటో చెప్తాను. సార్ ఏం చెప్పొస్తున్నారంటే రిక్కీ రోలర్ మళ్ళీ దొంగతనం చెయ్యాలంటే ఈ స్కాటర్ నుంచి ఖచ్చితంగా బయటికి రావాలి కదా, అప్పుడు మనం వాడిని పట్టుకోవచ్చు. ఏంటి సార్ చెప్పింది రైట్? రైట్ జూనియర్, నువ్వు కరెక్ట్ గా చెప్పావు. నైస్. ఈ రోజు మీరు చూస్తున్న ఈ విషయాన్ని మీ జీవితాల్లో ఎప్పుడూ మీరు చూసి ఉండరు. రిక్కీ రోలర్ ఆ దారిలోనే వెళ్తున్నాడు, అలాగే మీనాను కూడా తీసుకు వెళ్ళిపోతున్నాడు. డోంట్ వరీ అంకుల్, అటుపక్క టెంపో అన్న ఉన్నారు. ఈ టెంపో అన్న ఉన్నంత వరకు కుమారి మీనాను ఎత్తుకుపోవడం అసాధ్యం. ఈ రోజున నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను రిక్కీ రోలర్. ఏంటిది? రిక్కీ రోలర్ టెంపో అంకుల్ ని కూడా మోసం చేసి వెళ్ళిపోయారు. మీనా కూడా మన చెయ్యి జారిపోయింది. ఇక్కడ ఒక పెద్ద ఆపద. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, ఈసారి మనం తప్పకుండా రిక్కీ రోలర్ అన్నని పట్టుకోవాలి. ఆయన్ని వదిలిపెట్టకూడదు. ఆల్ రైట్ కిక్కో, ప్రపంచంలోనే నెంబర్ 1 స్కేటర్ కి గుణపాఠం చెప్పాల్సిన టైం ఇది.
నాకు ముందే తెలుసు నువ్వు నా వెనకాలే వస్తావని కికో. కానీ పోయినసారిలాగే ఈసారి కూడా నన్ను పట్టుకోవడం నీకు సాధ్యం కాదు, అర్థమైందా? సూపర్ స్పీడో, త్వరగా ఫార్ములా నెంబర్ 192ని అప్లై చేయి. ఆల్ రైట్ డూడ్, అప్లై ఫార్ములా నెంబర్ 192. ఇప్పుడు మనకున్న కోపం అంతా అగ్నిలాగా దహించి పారేస్తుంది. రిక్కీ రోలర్ చాలా దారుణమైన వ్యక్తి. పాపం ఈ గడ్డిని పువ్వుల్ని అలా తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడు తెలుసా. చాలా మంది ఇలా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు. అలా వెళ్ళడం మాత్రం నా వల్ల కాదు కిక్కో. మన వల్ల నర్సరీకి ఏ సమస్య రాకూడదు. సూపర్ స్పీడో, నీకేం చేయాలో తెలుసు కదా? తెలుసు కిక్కో, నువ్వు దిగులు పడకు బడ్డీ. సూపర్ స్పీడో, ఆగు! ఏమైంది కిక్కో? దీనికి పైన మనం లోపలికి వెళ్తే ఈ మొక్కలన్నిటికీ చాలా పెద్ద సమస్య. ఇప్పుడు ఈ రిక్కీ రోలర్ వెనకాల నేను మాత్రమే వెళ్తాను. నిజంగా నువ్వు చాలా మంచివాడివి కిక్కో, కాబట్టి నువ్వు చేసేది కరెక్ట్ గానే ఉంటుంది. ఓకే కిక్కో, నువ్వు చెప్పేది కరెక్టే. సో ఆల్ ది బెస్ట్. నన్ను వెళ్ళనివ్వు కికో, లేదంటే నేను నీ అంతు చూడకుండా వదిలిపెట్టను. నన్ను క్షమించండి రిక్కీ అన్న, ఎవరైనా రాంగ్ రూట్ లో వెళ్ళడానికి హెల్ప్ చేస్తే అది రాంగే. ఓకే డూడ్, అయితే నీకు చేతనైతే నేను చేసే దాడి నుండి ఇప్పుడే నువ్వు తప్పించుకో. ముప్పు తిప్పలు పెట్టి ఆ దొంగని ఎలాగైనా సరే చటుక్కునే పట్టేసుకుంటానని చెప్పానా లేదా? మర్యాదగా బొమ్మలు ఎక్కడున్నాయో చెప్పు.
అదరగొట్టారు. ఈ డాల్స్ ను మళ్ళీ తిరిగి తీసుకువచ్చి మీరు మంచి పని చేశారు. మీరు లేకపోయినా నేను ఒక్కడిని వెళ్ళి వాణ్ణి చెత్త కొట్టి ఇవన్నీ తీసుకొచ్చుండేవాణ్ణి. అవును, ఒకసారి నేను ఒంటరిగా వెళ్ళి సింహంతో పోరాడి దాన్ని చిత్తుగా కొట్టి ఈడ్చుకొచ్చాను కదా. ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమైతే ఏదైనా వచ్చి నా తల మీద పడుతుంది. మేయర్ అంకుల్ మళ్ళీ అబద్ధం చెప్పారు.